హలో ఎవ్రీవన్, నేను మీ అలైక్య అశోక్. మేమైతే మళ్ళీ డీర్ పార్క్ వెళ్ళి ఒక కొత్త వీడియో అయితే మేము మీకు తీసుకొచ్చాము. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇస్తాను. ఇలా చూడండి, డీర్స్, స్వాన్స్, సో ఇవన్నీ వీడియో లోపల ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి లోపలికైతే వెళ్దాము. సో ఇప్పుడైతే మనం డీర్ పార్క్కి అయితే వచ్చేసాము. ఈ డీర్ పార్క్ వచ్చేసి కరీంనగర్లో ఉంది. ఇక్కడ చూడండి, బయట ఇదంతా కూడా ఇక్కడ లోపల ఎంట్రీకి టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా అయితే టాయ్స్ ఉన్నాయి బయటే, లోపలికి వెళ్ళే కంటే ముందే. మా పిల్లలు చూడండి, ఇక్కడ ఇది పీచు మిఠాయి చూసిన తర్వాత అస్సలు ఆగలేదు, కొనిచ్చాము. తినొద్దు అని చెప్పినా కూడా వినలే, బట్ ఒక 2-3 బైట్స్ తినేసి పడేస్తారు, కంప్లీట్గా అయితే తినరు. మనం లోపలికి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ పెద్దవాళ్ళకి, 20 చిన్న వాళ్ళకైతే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం డీర్ పార్క్ లోపలికి అయితే వెళ్దాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, బట్ మీకోసం వీడియో తీయడానికి మళ్ళీ ఒకసారి స్పెషల్గా మీ అందరికీ చూపిద్దామని పిల్లల్ని తీసుకొని వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే చాలా పెద్ద పీకాక్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండి, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ వెనకాల వాటర్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తారండి, చాలా జనాలు అయితే ఉన్నారు. మేము వచ్చినప్పుడు కూడా సండే వచ్చాము. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి బర్డ్స్ అండ్ ఎనిమల్స్ చూద్దాము. ఇక్కడ లోపల గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. మా పాప చూడండి, రాక్షసిలాగా అల్లరి చేస్తుంది. ఇప్పుడైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. హలో ఎవ్రీవన్, హాయ్. గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా బాగుంది. సో ఇక్కడ నుండి మనం కాస్త లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ బర్డ్స్ అయితే కనిపిస్తాయి, దాని తర్వాత డీర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈము అయితే కనిపించింది, చాలా పెద్దగా ఉందండి ఈము. సరే మీరు కూడా చూడండి, మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ వేద్దామని చూస్తున్నారు, బట్ వేయనీయలేదు నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ర్యాబిట్స్ ఉన్నాయి, కలర్స్ అంటే బ్రౌన్, బ్లాక్, వైట్ 3 కలర్స్లో ఉన్నాయి ర్యాబిట్స్. నిజంగా నాకే హ్యాపీగా అనిపించింది, అంతకుముందు వచ్చినప్పుడు ఇన్ని లేకుండే. నెక్స్ట్ ఇవి కోడిలండి, హెన్, పీజియన్. సో చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, పీకాక్ ఎంత బాగుంది. వాటర్ పోస్తే జనరల్గా పురి విప్పుతుంది అని అంటారు, పోద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళకి అందరు ఉన్నారు, సో మేమైతే పోయలేదు. మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమోనని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా జనాలు ఉన్నారు మేము వెళ్ళిన రోజు. హాయ్ పీకాక్. పాపా నా పీకాక్ కొనియవ్వా. మమ్మీకి బడ్డీడు ఇంత పెద్ద ఉందో, అమ్మో. మా పాపని చూసిరా, పికాక్నే కొనియమని అడుగుతుంది. ఫైనల్గా పికాక్ టాయ్ అయితే కొనిచ్చాము, సాటిస్ఫై అయింది. పికాక్ని కొనిస్తామా మనం రియల్ది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే గ్రీన్వి, కలర్స్వి కూడా మనకు ఉంటాయి కదా, ఇట్లా లవ్లీ బర్డ్స్ అని. సో అలా. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇందాక వైట్ పీజియన్స్ చూసాం కదా, ఇవి యాష్వి. మా పాప అయితే కింద నడివే పాప అంటే అస్సలే నడవట్లేదు, పైనుండే నడుస్తుంది బర్డ్స్ని అన్నిటినీ చూసుకుంటూ. నెక్స్ట్ ఇక్కడ ర్యాట్స్ అనుకుంటా. మమ్మీ ఎలకొచ్చింది మమ్మీ. భలే కలర్గా ఉన్నాయండి ర్యాట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చూపిస్తాం చూడండి. ప్యారెట్స్ ఇవి కూడా. ప్యారెట్స్ అయితే ఇప్పుడు ఇవి
సెకండ్ టైం కనిపించడము. అంటే అక్కడ చూసినవి వేరే, ఇక్కడ చూసినవి వేరే. నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. మీరు కూడా ఒకసారి వీలైతే 100% విజిట్ చేయండి. ఇక్కడ ఇదేంటి స్టార్ టాటాయిస్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, భలే స్లోగా నడుస్తుంది. చాలా బాగుందండి స్టార్ టాటాయిస్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బర్డ్స్ నేమ్స్ అన్నింటివి ఇక్కడ మెన్షన్ చేశారు, బోర్డు కూడా పెట్టారు. నెక్స్ట్ ఇవన్నీ బర్డ్స్ చూడడం అయిపోయిన తర్వాత ఒకసారి గార్డెనింగ్ అండ్ నెక్స్ట్ డీర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి, ఒక గార్డెన్లో ఒక బఫెల్లో పెద్దగా కట్టించి పెట్టారు. బాహుబలి టైప్లో ఉంది. చాలా బాగుంది. నేనైతే కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ బర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి పెద్ద గార్డెన్ లాగైతే ఉంది. గార్డెనే, అందులో మంచి ఒక రియల్ టైగర్ వాటి పిల్లలతో ఉన్నట్టుగా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మా బాబు వెళ్ళి ఇమీడియట్గా లోపల నుంచి దూరి దానిపైన కూర్చున్నాడు, టైగర్ పైన జారుతున్నాడు. అది స్లైడ్ లాగా అనుకొని జారుతున్నాడు. వద్రా అంటే వినలే. మా పాప కూడా పోయింది లోపలికి వెళ్ళి తను కూడా జారుతా అని చెప్పి స్లైడ్ లాగా జారుతుంది. నిజంగా అంతకుముందు ఇలాంటి టైగర్స్ బొమ్మలు కన్స్ట్రక్షన్ చేసినవి ఎక్కడైనా ఉంటే చూసి భయపడుతుండే. బట్ ఇప్పుడైతే హ్యాపీగా దాని చుట్టూ తిరిగి ఆడుతూ ఉన్నారు. మేము కూడా ఇట్లా వీడియో తీసాము, బట్ ఎండ కొడుతుంది నాకు చాలా ఫేస్కి. ఇంకా నేను బయటికి వచ్చేసాను. అక్కడ మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో నేనైతే అక్కడ వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చున్నాను. మళ్ళీ టైగర్తోని నిజంగా ఇంత పెద్ద ఫారెస్ట్ లాగా నిజంగా టైగర్ ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం అయితే డైరెక్ట్గా డీర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడ డీర్స్ అయితే చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే మేము వెళ్ళింది 3:30 to 4 ఆ మధ్య టైంలో. మేబీ ఈవినింగ్ టైంలో ఫుడ్ వేస్తారనుకుంటా, అందుకే వచ్చి నిల్చున్నవి. సో ఇక్కడ చూడండి, స్వాన్స్ అదే హంసలు ఇందులో మంచిగా స్విమ్మింగ్ చేస్తూ అటు ఇటు వెళ్తున్నాయి. మనం పిలిస్తే దగ్గర వరకు వస్తున్నాయి సౌండ్ చేస్తే. సో ఇక్కడ డీర్స్ అయితే ప్రశాంతంగా ఉన్నాయి. అంతకుముందు మేము ఒక్కసారి విజిట్ చేసినప్పుడైతే ఫైట్ చేసుకున్నాయి కొమ్ములతోని. సో అప్పుడైతే నేను యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియో తీయలేదు. ఇప్పుడైతే మేము వెళ్ళింది మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేశాను. మా పిల్లలైతే నిజంగా డీర్లను చూసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. పిల్లలు రండి అంటే వినట్లేదు. రండి పిల్లలు. మమ్మీ ప్లీజ్ మేము ఇంకో చూపిస్తాం డీర్స్. మా పిల్లలైతే డీర్స్ దగ్గర నుండి వెళ్దాం రా అని అంటే అస్సలు వెళ్ళడానికి రాను అని అంటున్నారు. ఇక్కడ డీర్స్ వచ్చి వాటర్ తాగడానికి వే ఉంది, చూసారా, బాగుంది. మా పిల్లల్ని చూడండి, బలవంతంగా పట్టుకొని డీర్స్ దగ్గర నుండి వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాము. రాము అని అంటున్నారు. మా పాపని ఎత్తుకున్నాను నేను. ఇంకా అయినా కూడా ఇక్కడే ఉందాం అని అంటున్నారు. వాటికి ఫుడ్ అయితే వేస్తున్నారు. డీర్స్ అన్నీ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి. నిజంగా ఒక్కసారి ఫారెస్ట్లోకి వెళ్ళి వచ్చామా అన్నట్టుగానే నాకైతే అనిపించింది. ఇక్కడ ఒక డీర్ బయట వరకు వస్తుంది. వెయిట్ చేసాము, మరి వస్తుందా ఇక్కడ వరకు వాటర్ తాగడానికి వస్తుందేమో అని. మా పాప చూడండి ఫైనల్గా వాళ్ళ డాడీ పైన ఎక్కేసి చూస్తుంది, నేను రాను అని చెప్పేసి. అయితే ఒక చిన్న డీర్ని బయటికి తీసుకొచ్చారు ఇక్కడ చూడండి, కట్టేసి. అండ్ నెక్స్ట్ డీర్స్ దగ్గర నుండి అయిపోయిన తర్వాత మనకి చిన్నగా పార్క్ అయితే ఉంది. అందులోనే డీర్ పార్క్లోనే డీర్స్ ముందరే ఇంకొక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్లో మా పిల్లల్ని కాసేపు ఆడించాము. లేదంటే డే అంతా డీర్స్ దగ్గరే ఉందాము అని ఏడుస్తున్నారు. సో ఇక్కడ మనము ఈ డీర్స్ దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ పార్క్లో కూడా పిల్లల్ని ఆడించవచ్చు. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. దెన్ నెక్స్ట్
ఈ పార్క్ నుండి అంటే దీని నుండి కొంచెం ఇంకాస్త బయటికొస్తే ఇక్కడ మనకు బోట్ అయితే అవైలబిలిటీ ఉంది చూడండి. మనం బోట్‌లో ఎక్కి ట్రావెల్ అయితే చేయొచ్చు కొద్దిసేపు. సో, దీనికి గూడా చార్జ్ చేస్తారు. రూ. 100 అనుకుంటా మేబీ. మేమైతే ఎక్కలేదు. పిల్లలు చిన్నవాళ్ళు గదా అని జెప్పేసి మేమైతే ఎక్కలేదు. బట్ చాలా బావుందండి. బోట్‌లో ట్రావెల్ చేస్తూ అటు ముందుకు కొబ్బరి చెట్లులాగా ఉన్నాయి. సో, అక్కడ వెళ్తే మనకు ఒక్కసారిగా కేరళ వెళ్ళొచ్చామా అన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.